స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొక పర్యాయము ప్రభు నామములో వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథము నుండి ఒక మాట ధ్యానం చేసుకుందాం. చూడండి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. మన విషయములో దేవుని చిత్తము ఏమిటి అంటే, మనం ప్రతి విషయములో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు అంటే దేవుని బిడ్డలారా, మన పట్ల దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు, అద్భుతమైన మేలులు మన ఎడల జరిగించున్నారు. దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు మన పట్ల చూపిన ప్రేమను బట్టి, ఆయన ఉపకారములను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని బిడ్డలారా, ప్రతి నిమిషము కూడా ఆ కృపామయుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీకును నాకును మనందరికీ తోడుగా ఉండి ఏ అపాయము మన మీదకు రాకుండా, ఈ ఆపద మన మీదకు రాకుండా తన శ్రేష్టమైన రెక్కల నీడలో మనలను భద్రపరుస్తూ దీవిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని భక్తుడైన దావీదు కూడా సెలవిస్తున్నారు. చూడండి, దావీదు కీర్తన 103వ కీర్తన మొదటి వచనములో దావీదు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమంటున్నాడు. దేనిని కూడా మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, జస్ట్ ఒక్క నిమిషం మనం ఆలోచించేద్దాం. ఈ 2025లో కానీ 26లో కానీ ఎన్ని కార్యాలు, ఎన్ని మేళ్ళు ప్రభు నీ పట్ల నా పట్ల జరిగించున్నారు. ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే, ఇంత క్షేమముగా ఉన్నామంటే, ఇంత సంతోషంగా ఉన్నామంటే, ఇంత ఆరోగ్యముగా ఉన్నామంటే దేవుని ఉచితమైన కృప కాదా? దేవుడు ఎన్ని కార్యాలు నీ పట్ల నా పట్ల జరిగిస్తూ వచ్చి ఉన్నారు. అమ్మా, దేవుని కార్యాలను మనం మర్చిపోక దేవునికి మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ స్తుతులండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని బిడ్డలారా, ఎన్నో కార్యాలు, ఒకటి కాదు రెండు కాదు, మనం ఆలోచన చేసుకుంటూ పోతే గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఘనమైన కార్యాలు నీ కుటుంబంలోను, నీ పట్లను, నీ బిడ్డల పట్లను ప్రభు జరిగించున్నారు. దేవుని బిడ్డలారా, నేనైతే ప్రతి దినము ప్రభుకి వేకువజామున లేచి ప్రార్థన చేస్తూ ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సహవాసంలో కొనసాగిపోదుము గాక. దేవుడు ఈ మాటల ద్వారా మేము